హలో గాయ్స్, దిస్ ఇస్ రేణుక వెనెల ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గెట్ రెడీ విత్ మై స్నూఫీ. అందరూ గెట్ రెడీ విత్ మీ అంటారు, ఇదేంటి గెట్ రెడీ విత్ మై స్నూఫీ అంటుంది అంటే ఈరోజు మా స్నూపీని మా ఫంక్షన్ తీసుకెళ్ళేటప్పుడు ఎలా రెడీ చేస్తాం, తను ఎలా రెడీ అవుతుంది ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాము. సో అందరు పెట్ పేరెంట్స్కి ఒక పెట్ని రెడీ చేయాలి అంటే చుక్కలు కనిపిస్తాయి, బట్ మా స్నూఫీ ఎంత పేషెన్సీగా రెడీ అవుతుంది అనేది మీరు ఈ వీడియో చూడొచ్చు. సో మై స్నూఫీ హీస్ హియర్. సో ఎవరా చెప్పుకోండి, దిస్ ఇస్ స్నూఫీ. సో ఇప్పుడే స్నూఫీ బాత్ చేశాడు. సో మన లిటిల్ ప్రిన్సెస్ ఈరోజు ఎలా రెడీ అవబోతున్నాడో మనం చూద్దాం. సో ఫస్ట్ నీట్గా తూడ్ చేశాక నెక్స్ట్ ఈ హెయిర్ని నీట్గా ఫేస్ పైన క్లీన్ చేసుకోవాలి, అండ్ దట్ టు నోస్ పైన కూడా, అండ్ ఇయర్స్. సో చేసిన తర్వాత దిస్ ఈస్ పౌడర్, పెట్ పౌడర్. సో నార్మల్ దానిపైన సో పెట్ పౌడర్ వేసేసి, సో దిస్ ఇస్ పెట్ పౌడర్. సో నీట్గా సో పెట్ పౌడర్ వేసేసేయాలి. సో నెక్ కింద కూడా వేయాలి. సో ఐస్ దగ్గర వేసిన తర్వాత సో కొంచెం స్మెల్ కోసం ఈ పౌడర్ బాడీ అంతా స్ప్రే చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రాక్. సో ఫస్ట్ ఇలా హెడ్ పెట్టి, సో మా ప్రిన్సెస్ అయితే చాలా బాగా వేసుకుంటుంది డ్రెస్, అస్సలు అల్లరి చేయకుండా వేసుకుంటుంది. సో ఈ హ్యాండ్ అయిపోయింది, నెక్స్ట్ ఈ హ్యాండ్ వేయాలి. సో నెక్స్ట్ ఇది డోరీస్ యాడ్ చేసుకోవాలి. సో స్నోఫీ డ్రెస్సింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ సో దిస్ is pet powder. So this is one. సో పెట్ పౌడర్ దీనిపైన వేసి సో నీట్గా ఫేస్ పైన వేయాలి. స్నూపీకి పౌడర్ అంటే చాలా ఇష్టం, సో పౌడర్ వేసుకుంటుంది. సో నెక్స్ట్ నెక్ కింద కూడా వేయాలి. నోస్ పైన. సో నీట్గా మనం పౌడర్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి స్టిక్కర్ పెట్టాలన్నమాట. సో ఇలా స్టిక్కర్ పెట్టాలి. స్నోఫీ వన్ స్టిక్కర్ తో అసలు సాటిస్ఫై అవ్వదు, తనకి 2-3 స్టిక్కర్స్ పెడితేనే షీ విల్ బి సాటిస్ఫైడ్. సో చక్కగా రెడీ అవుతుంది తను, అసలు ఇంత కూడా డిస్టర్బ్ చేయదు. స్టిక్కర్స్ పెట్టిన తర్వాత సో ఇలా అన్ని స్టిక్కర్స్ అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ మోర్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది ఐలైనర్.
నెక్స్ట్ అప్లై చేసేది ఐలైనర్. సో స్నూఫీకి ఇదంటే చాలా ఇష్టం. సో ఐస్ కి సైడ్స్ కి ఐలైనర్ చాలా క్లీన్ గా పెట్టించుకుంటది. సో ఇలా వేసి ఇలా ఒక రౌండ్ వేయాలి. నెక్స్ట్ మళ్ళీ అదే ఐలైనర్ తోటి ఇంకొక లైన్ వేసి మళ్ళీ పైనుంచి ఒక లైన్ వేయాలి. యా, సో అలా వేసిన తర్వాత ఆ లైన్ ఎడ్జెస్ కి మళ్ళీ ఒక స్టిక్కర్ పెట్టాలి ఇలా. అండ్ మళ్ళీ ఇటు ఒక స్టిక్కర్. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ లక్ష్మీదేవి చైన్. ఇది స్నోఫీకి చాలా ఇష్టం అనమాట. ఇలా పెట్ట సో అస్సలు ఇరిటేట్ చేయదు, చాలా నీట్ గా రెడీ అవుతుంది స్నోఫీ. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ పెట్ పౌడర్, మళ్ళీ గొంతు కింద కూడా ఫైనల్ టచ్ కుంకుమ. సో దిస్ ఇస్ ది వన్. సో స్నోఫీకి నిద్ర వచ్చేస్తుంది చాలా. అండ్ వెండి నడుము గొలుసు. ఇప్పుడు పిల్లో తీసేద్దాం. స్నోఫీ గెట్ అప్. సో మీరు చూసినట్టయితే కూడా పెట్టేసాం. సో చైన్ వేసేసాం, పెట్టగొలుసు పెట్టేసాం. ఓ ఇది చేతి అటు నుంచి వచ్చేసింది. నెక్స్ట్ అండ్ దిస్ ఇస్ కార్తిక. సో ఇలా తీసుకొని సో సో ఇది లెఫ్ట్ హ్యాండ్ కి ఇలా పెట్టాలి. అండ్ వన్ మోర్ థింగ్, లెఫ్ట్ లెగ్ కి పెట్టాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ స్నోపీ పార్టీ వేర్ షూస్. పార్టీ వేర్ షూస్. సో పార్టీ వేర్ షూస్. యా, మన స్నోఫీ ఫస్ట్ మనం పౌడర్ వేసేసాము. అండ్ పౌడర్ వేసిన తర్వాత మనం లైనర్ పెట్టేసాము. నెక్స్ట్ స్టిక్కర్స్ పెట్టేసాము. అండ్ నెక్స్ట్ స్టిక్కర్స్ పెట్టేసాము, కుంకుమ పెట్టేసాము, చైన్ వేసాము, నడుము గొలుసు పెట్టాము, అండ్ షూస్ వేసాము. అండ్ సో కంప్లీట్ రెడీ అయిపోతుంది. మా స్నోఫీ ఇలా రెడీ అయిపోయింది ఫంక్షన్ వెళ్ళడానికి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నేను ఎలా ఉందో కామెంట్ చేయండి.